ఇస్తే మళ్ళీ వాళ్ళకి కూడా పరిహారం ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో. అంతేనా? అది ఇంట్లో చనిపోయారు కాబట్టి. అది ఇప్పుడు ఆయన ఎవరో పాస్టర్, వాంబే కాలనీ దగ్గర పాస్టర్ అట, షుగర్ పేషెంట్ అట, తిండి లేదు 2 రోజుల పాటు, ఉన్నట్టుండి మనిషి చచ్చిపోయాడు. దాన్ని వరద బాధితులు అనాలా? మామూలుగా పోస్ట్ మార్టం చేయించాం అనుకోండి, షుగర్ వాళ్ళని అంటారు. ఇప్పుడు ఆ లెక్కలో చూపెడతారు అనుకుంటారు. చంద్రబాబు గారు కనుక స్వయంగా రంగంలో దిగకపోతే ఇంకా కష్టమయ్యేదా సహాయ చర్యలు అందించడంలో, లేదంటే ఇంకా వేగవంతంగా జరిగేవా? ఇప్పుడు ప్రాక్టికల్ గా బాబు గారిని నమ్మే వాళ్ళందరూ ఆయన వల్లనే ఇదంతా జరుగుతుంది అంటారు. అంటే ఎంత వేగంగా జరిగింది? వేగంగా జరగలేదని ఈనాడు ఆంధ్రజ్యోతినే రాసింది. 30% జరిగిందని వాళ్ళే రాశారు కదా, 4వ రోజుకి రాశారు, గుర్తుంది కదా. అంటే అర్థం ఏంటి? ఆయన వెళ్ళడం వల్ల పెరిగిందా స్పీడు, తగ్గిందా? ఇప్పుడు లేదంటే ఆయన వెళ్ళడం బట్టేనా 30% అందిందేమో. అదే అనేది అట్లా ఎలా కావాలంటే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళలేకపోయారు, లోపలికి సహాయ చర్యలు అందలేదు అనేది వాళ్ళు రాసి. అంటే గుర్తండి, ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయి, మీరు గ్లాస్ పెట్టుకున్నారు, సగం నీళ్లు పోసారు అనుకోండి, ఒక ఆస్పెక్ట్ లో చెప్పచ్చు సగం నీళ్లు పోసాను నేను అని. రెండో ఆస్పెక్ట్ లో నేనేమనొచ్చు, సగమే పోసావు అంతే, ఇంకా సగం ఉంచేసామని. అదే ఇది అంతే. బేసిక్ గా సక్సెస్ అయింది బాబుది, ఫెయిల్ అయిందంతా కూడా అధికారులది. ఎందుకు అది? ప్రాక్టికల్ గా ఆయన పైన మానిటర్ చేయాలి, వెళ్ళాలి, చూడాలా, దెన్ అక్కడ వచ్చేసేసి మళ్ళీ